హౌ టు కాపీ అండ్ రైట్ డేటా ఇన్ ఐఎస్ఓ ఫైల్ టు సిడి ఆర్ డివిడి. అంటే మనకి ఒక డేటా ఐఎస్ఓ ఫైల్లో ఉన్న డేటా అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మ్యాజిక్ ఐఎస్ఓ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. సో అది కాకుండా ఇంకో వేలు ఏంటంటే మనకి ఐఎస్ఓ ఫైల్ అనేది ఓన్లీ సిడి ఆర్ డివిడీలకే కాపీ అవుతాయి అన్నట్టు. సో అది ఎట్లానో మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక ఐఎస్ఓ ఫైల్, ఇది ఇమేజ్ ఫైల్స్ అంటారు. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజ్ ఫైల్స్ అని వస్తాయి. సో ఇమేజ్ ఫైల్స్ అనేది ఏంటంటే ఓన్లీ నీరో ద్వారా అంటే ఏదైనా డేటా బర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారానే మనకి సిడీలకి కాపీ అవుతాయి అన్నట్టు. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే సో ఇది వచ్చేసి 2.33 GB ఉంది. అంటే జనరల్ ఏంటంటే బిలో 700 MB ఐఎస్ఓ ఫైల్ అయితే యూజ్ సిడి, అబౌవ్ 700 MB అయితే యూజ్ డివిడి అన్నట్టు. సో ఇది 2.3 GB ఉంది కాబట్టి అబౌవ్ 700 MB అంటే డివిడీలో రైట్ చేయాలన్నట్టు. సో ఇది దీని మీద డబుల్ క్లిక్ చేయాలి. ఇది ఐఎస్ఓ ఫైల్ కదా, ఇది ఓన్లీ సిడీలకు మాత్రమే, సిడి ఆర్ డివిడీలకు మాత్రమే వస్తాయి అన్నట్టు. 2.3 GB కాబట్టి ఇది డివిడీలకు వస్తుంది. సో ఫస్ట్ డివిడి ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఓన్లీ ఇది నీరోలకి మాత్రమే అంటే డేటా బర్నింగ్ సాఫ్ట్వేర్స్ కి మాత్రమే ద్వారానే మనకి ఈ సిడి ఆర్ డివిడీలకి సెండ్ చేయొచ్చు అన్నట్టు. సో దీని మీద డబుల్ క్లిక్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి డబుల్ క్లిక్ చేయగానే మనకి నీరో ద్వారా మనకి ఒక విండో అనేది ఓపెన్ అయింది. సో మనం డివిడి అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ కాపీస్ 1 అని ఉంది, యూజ్ మల్టిపుల్ రికార్డర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి బై డిఫాల్ట్ గా వదిలేసండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ 4750 MB ఉంది, అంటే 4.7 GB అన్నట్టు. సో ఇందులో మనకి 2.6 GB అనేది 2.3 GB అనేది ఇది ఐఎస్ఓ ఫైల్ తీసుకుంది. సో ఇది గ్రీన్ ఉంది, రెడ్ లేదు. సో ఇది గ్రీన్ అంటే మనకి స్పేస్ అనేది సరిపోయింది, ప్లస్ ఇక్కడ ఎంటీ స్పేస్ కూడా ఇంత ఉందని చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీని మీద బర్న్ మీద క్లిక్ చేయాలి. బర్న్ మీద క్లిక్ చేస్తే మనకి ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్స్ లో ఉన్న ఫైల్స్ అన్ని మనకు సిడి ఆర్ డివిడీలోకి వచ్చేస్తాయి అన్నట్టు. సో బర్న్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి క్యాచింగ్ ఆఫ్ ఫైల్ స్టార్టెడ్ అనేసి ఇక్కడ ఐఎస్ఓ ఫైల్ అనేది మనకి కాపీ అవుతుంది సిడి ఆర్ డివిడీలకి. సో బై డిఫాల్ట్ గా అన్ని వదిలేసండి, ఓన్లీ బర్న్ మీద క్లిక్ చేయండి అంతే. ఇది 100% కావాలి, ప్రెసెంట్ 2% అయింది. ఇక్కడ టోటల్ టైం ఇక్కడ మనం చూడొచ్చు, రిమైనింగ్ టైం అనేసి ఇక్కడ రైటింగ్ ఫైల్స్ అనేసి ఐఎస్ఓ ఇక్కడ ఉంది, ఐఎస్ఓ 9660 అనేసి ఉంది. ఇక్కడ కాపీస్ ఏమో 1 కాపీ, స్టేటస్ ఏమో రైటింగ్ అట్ 16x22,160 kbps అని ఉంది.
సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ 92% అయింది. సో 100% అయితే మనకి ఐఎస్ఓ ఫైల్లో ఉన్న ఇమేజ్ ఫైల్లో ఉన్న ఫైల్స్ అన్ని మనకి డివిడీలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నట్టు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ 100% అయింది, కంప్లీటెడ్ అని వచ్చింది. ఇక్కడ మనకి యూజ్డ్ రీడ్ బఫర్ అనేది అయిపోయింది, ఇక్కడ కంప్లీటెడ్ అని వచ్చింది. ఇక్కడ లెడ్ అవుట్ అని ఉంది, ఐడల్ రెడీ అని ఉంది, 100% అయిపోయింది. మన సిడి అనేది ఇజెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ బర్న్ ప్రాసెస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది. సో ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకి సిడి అనేది మళ్ళీ కాపీ అయిందా లేదా అనేది మళ్ళీ ఇన్సర్ట్ చేయండి. సో ఇట్లా మనకి ఐఎస్ఓ ఫైల్ నుంచి మనకి డివిడీలోకి కాపీ చేసాం ఫైల్స్. ఇందులో ఉన్న ఫైల్స్ అన్ని ఇందులోకి వచ్చేసినాయి. సో ఇక్కడ ఓపెన్ చేస్తే మనం చూడొచ్చు ఇక్కడ మనకి ఐఎస్ఓ ఫైల్లో ఉన్న ఫైల్స్ అన్ని ఇందులోకి వచ్చేసినాయి. సో దీని మీద ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసి చూద్దాం. ప్రాపర్టీస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు 2.32 GB అనేది మనకి ఐఎస్ఓ ఫైల్ నుంచి డైరెక్ట్ డివిడీ ట్రాన్స్ఫర్ అయింది. సో ఇట్లా మనము write data into ISO file or image file to CD or DVD అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం.